అక్క నాకు ఇందులో నుంచి నువ్వు 10,000 ఇవ్వాలక్క. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా 10,000 ఎందుకురా? ఎందుకంటావేంటి, మనం వెహికల్ లోన్ క్లియర్ చేసాము. ఆర్సీ పైన బ్యాంక్ పేరు ఉంటుంది. అది పోవాలంటే బ్యాంక్ కి వెళ్ళాలి, ఎన్ఓసి తీసుకోవాలి, ఆర్టీ ఆఫీస్కి వెళ్ళాలి, చాలా పని ఉంది. కానీ ఇచ్చే నన్ను అడుగుతున్నాడు సుధావిడు. ఇందుకు కదా నేను కొట్టేది. ఇప్పుడు రూల్స్ అన్ని మారిపోయారా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త అప్డేట్ ప్రకారం నువ్వు లోన్ క్లియర్ చేసిన వెంటనే బ్యాంక్ వాళ్ళే ఆటోమేటిక్ గా వాహన్ పోర్టల్లో లోన్ క్లోజ్డ్ అని అప్డేట్ చేస్తున్నారు. ఫిజికల్ ఎన్ఓసి కోసం బ్యాంక్ వెళ్లాల్సిన అవసరమే లేదు. అవునా? మరి ఆర్సీ మీద ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ ఎలా పోతాయి? చాలా సింపుల్ రా. బ్రౌజర్ ఓపెన్ చేసి ఎం పరివాహన్ వెబ్సైట్ ని ఓపెన్ చేయి. అక్కడ వెహికల్ రిలేటెడ్ సర్వీస్ లోకి వెళ్ళు. మన వెహికల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత హైపోథెటికేషన్ టర్మినేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకో. ఆల్రెడీ బ్యాంక్ అప్లోడ్ చేసిన డేటా వచ్చేస్తుంది. అంతేరా, అక్కడ చూపించిన అమౌంట్ ఆన్లైన్ లో పే చేసేయాలి. అంతే. విత్ ఇన్ 1 వీక్ బ్యాంక్ నేమ్ లేని కొత్త ఆర్సీ మన ఇంటికి వచ్చేస్తుంది. మీ వెహికల్ లోన్ కూడా క్లియర్ అయిందా? అయితే ఈ విధంగా మీ ఆర్సీని అప్డేట్ చేసుకోండి. అండ్ అలాగే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Boss Wala. Be the boss.